రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏర్పడింది. రైతులకు మద్దతుగా ఆందోళనకు దిగిన పలువురు నాయకులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో పాటు మొత్తం 36 మందిపైన కేసు నమోదు చేశారు. పటోళ్ల కార్తిక్ రెడ్డి, పంతంగి భూపాల్ గౌడ్, సేవెళ్ల మహేందర్, కోలన్ ప్రదీప్ రెడ్డి, ఇతర రాజకీయ నాయకులపై కేసు ఫైల్ చేశారు పోలీసులు. అటు పలువురు మహిళా రైతులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినట్టు ఆరోపిస్తూ వీరిపై కేసు పెట్టారు. అటు బహదూర్గూడ సర్వే నంబర్లు 28, 62లో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేశారు అధికారులు. ఫెన్సింగ్ ప్రభుత్వ భూమిలో జరుగుతున్నట్టుగా పనులు అధికారులు వివరించినప్పటికీ కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారని అధికారులు వెల్లడించారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూ వ్యవహారంలో మరొక ట్విస్ట్ ఏర్పడింది. అటు రైతులకు మద్దతుగా నిలిచినటువంటి వారిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అండ్ మహిళా రైతులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీరాణి, బహదూర్గూడ భూ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే 36 మంది మీద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా ఫెన్సింగ్ వేసే క్రమంలో కొంతమంది రైతులు ఇటు పోలీసు అధికారుల మీద రాళ్లతో పాటు కుర్చీలు కళ్ళలో కారం చల్లే ప్రయత్నం చేశారంటూ కూడా మహిళా ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మంది మీద నిన్న శంషాబాద్ రూరల్ పోలీసులు కేసును నమోదు చేయగా తాజాగా మరొక ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తంగా 8 మందితో పాటు మరొక 28 మందికి సంబంధించి కూడా ఈ కేసు నమోదు చేసినట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక అంశానికి సంబంధించి ముఖ్యంగా నిన్న 8 మంది రైతులే కాకుండా పూర్తి స్థాయిలో 10 మంది కొన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వారి ప్రోద్బలం ఉన్నట్టు కూడా ఆరోపణలు చేస్తూ కూడా ఇటు రాజనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పటోల సంబంధించిన ఎవరైతే సబితేందర్ రెడ్డి కుమారుడు మీద కూడా కేసు నమోదు చేసి దీంతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించిన పలువురు నేతల మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి ఇది వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఇటు 650 ఎకరాలకు సంబంధించి కూడా అటు సర్వే చేయడం, ఆ తర్వాత ల్యాండ్ను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా మరొకసారి కేవలం నిన్న పోలీసు ఉన్నతాధికారుల మీద దాడితో పాటు కళ్ళల్లో కారం చల్లిన వారికి సంబంధించిన రైతులే కాకుండా కొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ప్రస్తుతానికి అయితే ఎఫ్ఐఆర్లో చేసినట్టుగా మనమైతే చెప్పాల్సి పూర్తి స్థాయిలో వ్యవహారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కేవలం ప్రభుత్వ భూమి కాకుండా కూడా పట్టా ల్యాండ్కి సంబంధించి కూడా భూమిని ఇటు బుల్లెట్ రైలు పేరుతో కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. హైడ్రా అధికారులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి వచ్చి కూడా గ్రామస్తులతో మాట్లాడి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మరొక వైపు ఈ రాజధానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా నిర్వాసితులకు సంబంధించి కూడా 600 గజాలకు సంబంధించిన భూమిని హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారం కూడా వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే కూడా ప్రస్తుతానికి వారిని కొంత తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా వీరు బుల్లెట్ రైలుకు ఒప్పుకున్న తర్వాత కూడా కొంతమంది వెనక నుంచి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తీవ్ర విమర్శలు చేశారు ఇటు రాజనగర్ ఎమ్మెల్యే. ప్రస్తుతానికైతే నిన్న ఉద్రిక్త నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇటు బహదూర్గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసుల పికెటింగ్ కొనసాగుతున్నట్టుగా చెప్పాలి. థాంక్యూ కిరణ్.